వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆశా గారు ఉన్నారు. మనకి ప్రెగ్నెన్సీ సమయంలో మనకి అనేక సమస్యలతోనో లేకుంటే టెన్షన్స్ తోనో మనకు అనేక ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం టెన్షన్ పడటం వల్ల వస్తాయా లేకుంటే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల వస్తాయా అనేది మనం ఈ రోజు ఆశా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆశా గారు. నమస్తే అమ్మా, నేను డాక్టర్ ఆశారాణి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్, ఆశా హాస్పిటల్, ఏస్రావ్ నగర్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ హియర్. సో నేను అందరినీ మోస్ట్లీ గైనిక్ పేషెంట్స్, డెలివరీ పేషెంట్స్, ఆబ్స్టెట్రిక్స్ డీల్ చేస్తాను. సో మీ ప్రశ్నలు ఏంటి, మీ డౌట్స్ ఏంటి చెప్పండి, తప్పకుండా ఆన్సర్ చేద్దాం. ఇది అందరికీ అందేటట్టుగా, అందరికీ ప్రజలందరికీ, లేడీస్ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టుగా చూద్దాం. ఓకే మేడం, మనకి కామెంట్ లో క్వశ్చన్ పెట్టారు. ఇదేంటి అంటే మనకి ఉమ్మ నీరు అనేది అసలు లీక్ అవుతుందా, లీక్ అయినప్పుడు అది ఏ కలర్ లో లీక్ అయితే ప్రమాదం ఉంటుంది బేబీకి అని చెప్పేసి. చాలా మందికి ప్రెగ్నెన్సీలో కొంతమందికి 5వ నెల లీక్ అవుతుంది. అది మళ్ళీ అబ్జర్వేషన్ లో పెట్టుకోవచ్చు, అది నో ప్రాబ్లం. కొంచెం లీక్ అయితే 7th మంత్ లీక్ అవుతుంది, వాళ్ళని కూడా అబ్జర్వేషన్ పెట్టి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. మరీ ఎక్కువ పోతే స్కానింగ్ చేసుకుని ఎంత పోయిందని చూసుకోవాల్సి వస్తుంది. బేబీకి డేంజర్ లో ఉందా లేదా చూసుకోవాలి. 9th మంత్ లో చాలా మందికి 9 నెలలు వచ్చిన 15 రోజులకి అలాగా లీక్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే లీక్ చూస్తాం, చెక్ చేస్తాం, యాక్టివ్గా ఉందా లేకపోతే ఏదో కొంచెమే ఉందా. యాక్టివ్గా ఉండి అది క్లియర్గా ఉందా, వాటర్ లా ఉంటే అది డేంజర్ కాదు. అబ్జర్వేషన్ పెడతాం, డెలివరీ ప్లాన్ చేస్తాం. సిజేరియన్ చేయాలా, నార్మల్ చేయాలా, ఫైండింగ్స్ బట్టి, గర్భహించి మూతి అంటే సర్విక్స్ ఎలా ఉంది దాన్ని బట్టి చూస్తాం. అదే గ్రీన్ కలర్ ఉంటే మటుకు, గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంటే మటుకు బేబీ డిస్ట్రెస్లో ఉన్నట్టు, ఇమ్మీడియట్గా సెక్షన్ చేయాల్సి వస్తుంది. వాటికి ఇమ్మీడియట్లీ సిటీజీ మెషిన్ తోటి బేబీ స్ట్రెస్లో ఉందా లేదా గ్రాఫ్ తీసుకుంటాం. చూసి గ్రీన్ కలర్ ఉంటే మనకు, డార్క్ గ్రీన్ ఉంటే ఇమ్మీడియట్గా బేబీ చాలా డేంజర్ పడిపోతుంది. ఇమ్మీడియట్గా సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని డెలివరీ చేసి పీడియాట్రిషియన్కి అప్పచెప్పి బేబీ కేర్ చూసుకోవాల్సి వస్తుంది. ఆశ గారు, ఇంకోటి ఏంటంటే మనకి ఉమ్మ నీరు పోయిన తర్వాత చాలా మందిలో భయపడుతూ ఉంటారు, బేబీకి ఏమైనా అయిపోయిందేమో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ ఉమ్మ నీరు మొత్తం పోయిన తర్వాత బేబీ కండిషన్ అనేది సీరియస్ అవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది? తప్పకుండా అమ్మా, బేబీ ఆ ఉమ్మ నీరులో కవర్ అయి ఉంటుంది, బేబీ చుట్టూ ఉమ్మ నీరు ఉంటుంది. ఆ ఉమ్మ నీరు ఉండటం వల్లనే బేబీ ఈత కొడుతూ చక్కగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉమ్మ నీరు మొత్తం పోయిందో బేబీ ఆ గర్భసంచి బేబీ మీద గట్టిగా ఇలా నొక్కుపోతుంది. సో బేబీకి మూమెంట్ అవకాశం ఉండదు. సో బేబీ గర్భసంచిలో పోయే అవకాశం ఉంటుంది డిలే చేస్తే. సో అది చూసుకోవాలి, మనం అల్ట్రాసౌండ్ చేసుకుని చూసుకోవాలి. ఉమ్మనీరు లేకపోతే, కంప్లీట్లీ పోతే మటుకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అది గర్భసంచి చూస్తాం, మూతి డెలివరీ అయ్యే స్కోప్ ఉందా లేదా, ఫేవరబుల్గా ఉందా లేదా. ఏమాత్రం ఫేవరబుల్ లేకపోతే ఇమ్మీడియట్గా ఆపరేషన్ తప్పదు బేబీ దీనికోసం. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మందిలో, కొంతమందిలో ఉమ్మ నీరు అయితే పోదు, కొంతమందికి ఉమ్మ నీరు లీక్ అయిపోతూ ఉంటుంది. అసలు లీక్ అవడానికి కారణం ఏమైంది? లీక్ అవడానికి కారణం ఇన్ఫెక్షన్స్ అమ్మా, వెజనల్ ఇన్ఫెక్షన్స్ లీక్ అవడానికి కారణమే. అండ్ పేషెంట్ ఎంత యాక్టివ్గా ఉంది, మరీ ఓవర్గా ఎక్సర్సైజులు అవి చేసినా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ కామన్ కాజ్ ఫర్ ద లీకేజ్. అది మరి వీళ్ళ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల ఉమ్మ నీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది? వీళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ వస్తాయి. యూజువల్ ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తప్ప యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ. ఆ పోరం ఉంటుంది, అమ్నియాటిక్ మెంబ్రెయిన్, అది ప్రొటెక్ట్ చేస్తుంది బేబీని. సో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ వస్తుంది. కాకపోతే కొంత ప్రెజెంటేషన్ అంటాం, బేబీ పొజిషన్ బట్టి లీకేజ్ ఉంటుంది. ఓసారి అరికాలతో ఉంటుంది, ఓసారి బటక్స్తో ఉంటుంది, బ్రీచ్ అంటాం. సో అటువంటి వాళ్ళకి ట్విన్స్, అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దాన్ని పాలిహైడ్రానియాస్ అంటాం, వాళ్ళలో లీక్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా లీక్ కాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే? లీక్ కాకుండా ఉండడానికి ఏముంది అమ్మా, మామూలుగా వీళ్ళు హెల్దీ డయట్ తీసుకోవాలి. ఒక లీక్ అయినా కూడా బేబీ వెయిట్ బాగుంటే, మనకి డెలివరీ అయినా కూడా బేబీ సర్వైవల్ బాగుంటుంది. సో అదొకటి, దే షుడ్ టేక్ వెరీ గుడ్ డయట్, మంచి డయట్ మీద ఉండాలి. అండ్ ట్రావెల్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి, ట్రావెలింగ్, లాంగ్ ట్రావెల్ చేయటము ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం మన ఇంట్లో కొంచెం ప్రొటెక్షన్ చూసుకోవాలి. అది రెగ్యులర్గా గైనకాలజిస్ట్ చెకప్ మస్ట్. పూర్వం అంటే చాలా మంది ఏంటంటే నెలకు ఒకసారి వెళ్తే చాలే అనుకుంటారు, అలా కాకుండా రెగ్యులర్ ఫస్ట్ 5 months వరకు మంత్లీ చెకప్ ఉంటుంది. 6 months, 7, 8, 15 days చెకప్, 9th month వీక్లీ చెకప్. ఈ చెకప్స్ అన్ని రెగ్యులర్గా ఉంటే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో బీపీ చెకప్, షుగర్ చెకప్ ఇవన్నీ కూడా చూసుకుంటుంటాం. దట్స్ మోర్ ఇంపార్టెంట్.
ఆశా గారు ఇంకా చాలా మందిలో ఉంటుంది. ఇవి మేము అన్ని డైట్ ఒకటే ఫాలో అయ్యాము. డాక్టర్ చెప్పినట్టే చేసాము. అయినా మాకిట్లా ఉమ్మ నీరు లీక్ అయిపోవటానికి అసలు కారణం ఏంటని చెప్పేసి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, చెప్పలేం. ప్రెజెంటేషన్ అన్నాను కదా, బేబీ పొజిషన్ బట్టి లీకేజ్ ఎక్కువ ఉంటుంది. లీకేజ్ అండ్ డెలివరీ ముందు కొంచెం లీకేజ్ అయినా నో ప్రాబ్లం. 9 months లీక్ అయింది, ఫేవరబుల్ గా ఉంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోతుంది. అదేం ప్రాబ్లం కాదు. ఎర్లీగా అయితేనే మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే 7th month 8th month లీక్ అయింది అనుకోమా, అప్పుడు కొంచెం బేబీని మళ్ళీ NICUలో పెట్టాల్సి వస్తుంది, పీడియాటిక్ కేర్లో అవి ఉంటాయి. సో దీనివల్ల మదర్ కి ఏమన్నా ప్రాబ్లం? మదర్కి ఏం ప్రాబ్లం ఉండదు. లీకేజ్ ఉంటే మటుకు ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం మదర్కి, ఇన్ఫెక్షన్స్ రాకుండా. బేబీకి మదర్కి ఇన్ఫెక్షన్ రాకుండా మదర్కి యాంటీబయాటిక్ ఇస్తాము. 7th month అట్లా అయితే స్టీరాయిడ్స్ ఇస్తాం మదర్కి, సో దట్ బేబీ లంగ్ మెచ్యూరిటీ ఉండి బేబీని రెస్పిరేటరీ డిస్ట్రెస్ డెవలప్ కాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. పాలిహైడ్రామినేస్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి 5 monthsకి ఒక లెక్క ఉంటుంది, ఇంత ఉండాలి ఉమ్మనీరు. 6 monthsలో ఇంత, 7 monthsలో 9 monthsలో ఇంత అని ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే విపరీతమైన ఉమ్మనీరు ఎక్కువైపోతుంది, హెవీ అయిపోతుంది. సో అక్కడ బేబీకి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. బేబీకి మరీ తక్కువ ఉంటుంది, కొంతమందికి మరీ తక్కువ ఉంటే బేబీ కదలిక తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, అనామలీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇరకాటంలో బేబీ డెవలప్ అయిందో కాళ్ళు చేతులు సరిగ్గా డెవలప్ కాకపోవటం, ఇవన్నీ అనామలీస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అది మనకి అల్ట్రాసౌండ్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి రెగ్యులర్గా మనం 5th month ఇవన్నీ రెగ్యులర్ స్కాన్స్ ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ ఈజీ అవుతుంది. సో దాని ప్రకారమే వీళ్ళు వాటర్ తీసుకోవటము, న్యూట్రిషన్ ఇదంతా చెప్తూ ఉంటాం వాళ్ళకి. సో అలా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే రెగ్యులర్ గైనకాలజిస్ట్ చెకప్లో ఉండాలి వీళ్ళంతా. ప్రెగ్నెంట్ ఉమెన్ పర్వాలేదులే, ఏం పర్వాలేదు అని రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, హీమోగ్లోబిన్ ఎవ్రీ మంత్, హీమోగ్లోబిన్, షుగర్స్, బీపీ అని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. కొంతమంది ఏమంటారంటే ఆశా గారు, మేము తీసుకునే ఫుడ్ వల్ల వేడి ఎక్కువైపోయింది, దాని వల్ల ఇట్లా అయిపోయింది. అలా ఏముండదు. ఫుడ్ వలన వేడి అనేది చాలా మందికి, మన వాళ్ళకి మాది వేడి బాడీ, మేము ఇది తీసుకుంటే వేడి, చికెన్ తీసుకుంటే వేడి, ఎగ్స్ తీసుకుంటే వేడి అనుకుంటారు. వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోకుండా వేడి తప్ప ఏ ఫుడ్ వలన వేడి అనేది ఉండదు. ఇది ఒక రాంగ్ నోషన్ మన పేషెంట్స్ లో. ప్రతి పేషెంట్ ఏదో విధంగా మా బాడీ వేడి బాడీ అంటుంటారు. ఇది తింటే వేడి, అది తింటే వేడి, మాకు ఇది పడదు అది పడదు, ఇవన్నీ రాంగ్. మంచి ఆహారము, మంచి ఫ్రూట్స్, ప్రోటీన్ డయట్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో ఉట్టి కాయగూరలు ఇవి సరిపోవు. ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, గింజలు, బీన్స్, సోయా, చిక్ పీస్, అదే మన బాంబే చనా అంటాము, శనగలు, అవి పాలు అవి తీసుకోవచ్చు. రోజు పప్పు పదార్థాలు భోజనంలో ఉండాలి. నాన్ వెజ్ అయితే ప్రాబ్లమే ఉండదు. ఫిష్, డైలీ బాయిల్డ్ ఎగ్ అయితే తప్పనిసరి చెప్తాం వాళ్ళకి. హై ప్రోటీన్ డయట్ ఉంటే బేబీ గ్రోత్ బాగుంటుంది. అది సో దట్స్ ఇంపార్టెంట్. నా పేషెంట్ కూడా నీరసం, అది వీక్నెస్ రాదు, బేబీ గ్రోత్ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఉమ్మ నీరు గురించి అసలు ఏం చెప్తున్నారు? మదర్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బేబీ అనేది గ్రోతింగ్ బాగుంటుంది? మదర్ ఏముందమ్మా, యాక్చువల్లీ ఫస్ట్ 3 months ముందు నుంచే ప్రెగ్నెన్సీ ప్లానింగ్. ఇప్పుడు సాధారణంగా పేషెంట్స్ ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వస్తారు. అలా కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, మేము ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం టెస్టులు చేసుకోవాలి అనేది ఉంటే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఇవాళ రేపు ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీకి 3 months ముందే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి మదర్కి. 3 months ముందే. 3 months. అండ్ హస్బెండ్ కూడా ఒక మల్టీవిటమిన్ ఇవ్వాలి, సో దట్ అబ్నార్మాలిటీస్ ఏం లేకుండా, చిన్న చిన్న డిఎన్ఎఫ్ డీఫ్రాగ్మెంటేషన్ అంటాం, అటువంటి రాకుండా బేబీ హెల్తీ బేబీ ఫామ్ అయ్యేటట్టు మనకి బాగుంటుంది. అండ్ మదర్ కూడా టెస్ట్, థైరాయిడ్ ఉందా, షుగర్స్ ఉన్నాయా, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ ఒక సింపుల్ చెకప్. పెద్ద పెద్ద టెస్ట్లు అక్కర్లేదు కానీ సింపుల్ టెస్ట్ చేయించుకుని 3 months ఫోలిక్ యాసిడ్ వాడుకుని, హస్బెండ్ మల్టీవిటమిన్ వాడుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అవ్వగానే డాక్టర్ దగ్గర రావాలి. అది ట్యూబ్లో ఉందా, యూట్రస్లో ఉందా, యూట్రస్లో కూడా పొజిషన్ ఎక్కడ ఉంది అనేది ఒక స్కాన్. తర్వాత అప్పుడు ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ ఒకటే ఇస్తాం, యూజువల్లీ ఒక ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటే ఇస్తాం. అండ్ రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ మంత్లీ చెకప్స్. సో ఆ చెకప్స్లో కూడా మొత్తం బ్లడ్ టెస్ట్లు చేయిస్తాం. HIV దగ్గర నుంచి, VDRల దగ్గర నుంచి, హెపటైటిస్ B దగ్గర నుంచి, షుగర్స్ దగ్గర నుంచి, బ్లడ్ గ్రూప్, ఇవన్నీ ఇంపార్టెంట్. అన్ని టెస్ట్లు చేస్తాం. హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ చేసి అకార్డింగ్లీ వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ చెప్తాం. వీళ్ళు ఎంత ప్రోటీన్ డయట్ తీసుకోవాలి,
ఎలా తీసుకోవాలి, చెకప్కి ఎప్పుడప్పుడు రావాలి. 4th మంత్ నుంచి అప్పుడు సప్లిమెంట్ చేస్తాం ఐరన్ కాల్షియం. ముందే ఫస్ట్ 3 monthsలో ఇవ్వం, విటమిన్స్ అవి ఇవి ఏవో సప్లిమెంట్స్ ఇవ్వం, ఐరన్ కాల్షియం ఇస్తాం. వామిటింగ్ విపరీతంగా ఉన్న వాళ్ళకి ఉమ్మినీరు తక్కువ ఉంటుంది, తగ్గుతుంది. సో అది కంట్రోల్ చూసుకోవాలి మనం. అది సో రెగ్యులర్ చెకప్స్ అది ఉంటే ప్రాబ్లం ఉండదు. 9th monthలో ఉమ్మినీరు పోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. నార్మల్ డెలివరీ ప్లాన్ చేయొచ్చు. ప్రాబ్లం అనుకుంటే సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, బేబీ అన్న ప్రాబ్లం ఉంటే. అందులో గ్రీన్ కలర్ ఉంటే అది డేంజరే, అది అలాగనమాట. అప్పుడు తప్పకుండా సెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. పీడియాట్రిషియన్ కూడా దగ్గర పెట్టుకుని సెక్షన్ చేసుకోవాలి, అది డెలివరీ చేయాలి బేబీని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా 24 hours మా హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. ఇది ఆశా హాస్పిటల్, ఏఎస్ రావు నగర్, కాప్రా. ఎవరన్నా సెకండ్ ఒపీనియన్కి రావచ్చు. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే 24 hours హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది. అండ్ నేను కూడా పక్కన దగ్గరలోనే నా రెసిడెన్స్, ఐ కెన్ అటెండ్ ద పేషెంట్ ఎనీ టైమ్, ఎనీబడి 24 hours ఎప్పుడన్నా రావచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు, చెకప్కి రావచ్చు. విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. నమస్తే.